तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। गुरुदेव महादेव ब्रह्म विद्या प्रबोधितम् श्री गुरु कमलनाभाचार्यं मद्गुरुं तं प्रणमाम्यहम्। సభాయ నమః. సభలో ఉన్నంటే సభాధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, మరి సభలో ఉన్న గౌరవాధ్యక్షులకి, మరి ఈ సభలో కూర్చొని అందరూ కూడా పెద్దలే, అందరికీ నా ద్వాదశ నమస్కారం చేసుకుంటూ నాయనలారా, మరి ఈ సభలో ఉన్నంటే ఈ పరిపూర్ణ భావజ్ఞులు, గురుస్వరూపులు మనమందరం కూడా ఏకస్థితిలో ఉన్నాం కాబట్టి మన అందరిలో ఉన్న వస్తువు ఒకటే కాబట్టి ఆ విధంగా ఈ దినం సుదినము ఏమిటి ఈ తిమ్మలలో గ్రామంలో ఇప్పుడు ఈ ఆచరణ కట్టి 18 సంవత్సరాలు అవుతుంది. మా గురువు గారు మేము ఈ ధర్మానికి దిగి మేము నుంచి సుమారు 40 సంవత్సరాలు ఈ ధర్మంలో దిగి ఈ గురుధర్మంలో మొదట అభ్యాసంలోన చాలా కష్టపడి చాలా విచారం చేసి ఈ జీవితంలో మళ్ళీ పుట్టడం అంతే కష్టము. మాలాంటి వాళ్ళం పెద్ద చదువు లేనంటి వాళ్ళం కాబట్టి మరి చదువు లేనంటి వాళ్ళము ఈ బ్రహ్మ విద్య ఎలా తెలుసుకుంటాము ఏమని ఈ గురువుదని ఈ గురు సేవకు చేరి గురుమూలంగా ఈ జన్మరహితం అవ్వాలి, కానీ గురువు లేకుండా ఈ గుర్తు పోదు. ఆ విధంగా గురు సేవ అనేది గురువునికి 4 స్థాన, అంగ, భావ, ఆత్మ 4 శుశ్రూషలు మన ధర్మంలో ఉన్నాయి. మనకి జన్మరహిత మార్గం కావాలంటే ఇప్పుడు ఒక చాకరీ వాడు ఎలాగైతే రాజు దగ్గర చేస్తే పొద్దుపై కూలిస్తాడో మన గురువు దగ్గర చేరడం అంటే గురు త్యాగం మనకు చాకరీ. ఎందుకు? మన ధర్మం గురుడికి దారిపోయిస్తే మనలో ఉన్న అహంకారం అనేది అది పోవాలి. ఆ విధంగా ఈ పూజ ఈ 3వ నెల 3వ తారీఖున పోతయ్య తాత గారిది 85వ వర్ష సందర్భంగా మరి ప్రజ్ఞాన విలక్షణ కూర్మయాచార్యది 14వ వార్షికారాధన. మరి సమరస ప్రజ్ఞానాతీత మా గురువు గారు, మా నాయన గారు ఇప్పుడు పరపాటించే 2 సంవత్సరాలు అయింది కాబట్టి సమ్మిళితంగా ఈ గురు పూజ మహా సోదరులందరం కూడా నిర్మాణం చేసి అనేక ప్రాంతాలకి ఇంకా పెద్దలు చెప్తామనుకున్నాము, చెప్పినాము, మరి రాలేదు. కాబట్టి ఈ ధర్మాన్ని మనం అందరం కూడా జన్మరహిత